శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 381వ భాగం 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఇప్పటి వరకు స్వామి మమైవాంసో జీవలోకే అనేటువంటి వాక్యాన్ని బాగా విస్తరించి చెప్పారనమాట. మనం ఆ విషయాలన్నిటి గురించి ముచ్చరించుకున్నాం. ఇకపై ఉత్తమాధికారులను ఉద్దేశించి తన యొక్క వాస్తవిక స్వరూపాన్ని చెప్పబోతున్నాడు 16వ శ్లోకం నుంచి స్వామి అన్నమాట. ఏమంటున్నాడు స్వామి 16వ శ్లోకంలో? ద్వామిమౌ పురుషో లోకే క్షరక్షరాక్షర ఏవ చ క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే అంటున్నారు. ద్వావిమౌ పురుషౌ లోకే. అర్జున, ప్రపంచంలో క్షరపురుషుడని అక్షర పురుషుడని ఇద్దరు పురుషులు ఉన్నారు అంటున్నాడు. ఇద్దరు పురుషులు ఉన్నారట. ఒకడు క్షరపురుషుడు, ఇంకొకడు అక్షర పురుషుడు. క్షరపురుషుడు అంటే ఏంటి, అక్షర పురుషుడు అంటే ఏంటి? ఇక్కడ నేను 4-5 గ్రంథాలు ఈ యొక్క భగవద్గీతని వ్యాఖ్యానాలు చూశాను. అంటే స్పష్టంగా ఎందుకో ఇక్కడ కొద్దిగా ఒక ఏకాభిప్రాయం ఉన్నట్టుగా ఆ గ్రంథకర్తలకు నాకు అనిపించలేదు. ఒక రచయిత గారైతే 16, 17, 18 శ్లోకాలను వేరే పుస్తకాలు చదవండి అని రాసేస్తున్నారన్నమాట. అంటే ఇది కొంచెం కొద్దిగా అర్థం చేసుకోవడానికి కూడా కొంచెం టఫ్ అయిన ఇష్యూ. అట్ ద సేమ్ టైం కాంట్రవర్సీస్ కూడా ఏమన్నా, అంటే క్షరపురుషుడు అంటే ఎవరు, అక్షర పురుషుడు అంటే ఎవరు అన్న దాని మీద భిన్న అభిప్రాయాలు కూడా ఉండొచ్చు అన్నమాట. సరే, ఇక్కడ ఏంటంటే మనం చెప్పుకునేది సబబైనటువంటిది. క్షరపురుషుడు అంటే ఎవరు అని అంటే, ఇప్పుడు ఉత్పత్తి నాశనాలు కలిగి కార్యోపాధి రూపంలో ఉండేటువంటి సర్వభూత శరీరాలని క్షరపురుషుడు అంటాడు. ఇదేదో భయంకరంగా ఉంది, ఇంత పెద్ద వాక్యం అర్థం కావట్లేదు. అర్థంగా, ఉత్పత్తి నాశనాలు కలిగినటువంటి ఏవి ఉత్పత్తి భూతాలన్నీ కనిపించేటువంటి సృష్టి, చరాచర సృష్టి. భూతము అంటే ఏంది? ఉత్పత్తి నాశనము. దానికి పుట్టుక ఉండాలి, సావు ఉండాలి, దాన్ని భూతము అంటాం అన్నమాట. కాబట్టి మనకు కనిపించేటువంటి ప్రతి పదార్థం, నాట్ ఓన్లీ ప్రపంచంలో కనిపించే పదార్థాలే కాదు, మనలో ఉన్నాయి కూడా అంతే కదా. ఉత్పత్తి ఉంది, నాశనం ఉంది. అర్థమవుతుందా? మనకు ఉన్నాయి శరీరాలు. ఏంటి ఇది? దీనికి ఉత్పత్తి ఉంది, నాశనం ఉంది. దీని లోపల సూక్ష్మ శరీరానికి ఉత్పత్తి ఉంది, నాశనం ఉంది. కారణ శరీరానికి కూడా ఉత్పత్తి ఉంది, నాశనం ఉంది. కాబట్టి మనలో ఉన్నటువంటి స్థూల సూక్ష్మ కారణ శరీరాల నుండి మనకు కనిపించేటువంటి సకల సర్వభూతాల యొక్క కనిపించేటువంటి సకల చరాచర భూతాల యొక్క శరీరాలు, ఇవి ఉత్పత్తి నాశనం ఉంది. శరీరాలే కదా, పుట్టుకే శరీరాలు. పుట్టుకుంటే నాశనం ఉంటుంది. ఈ పుట్టుక నాశనము ఉన్నటువంటి వాటిని అన్నిటినీ భూతాలు అంటాం. కాబట్టి సమస్త భూత శరీరాలన్నింటినీ కలిపి క్షరపురుషుడు అంటున్నాం. ఇక్కడ పురుషుడు అనే పేరు, ఇది కొంచెం పక్కన పెట్టండి. పురుషుడు అన్ని భూతాల యొక్క శరీరాలు అన్నమాట. శరీరము అంటే ఇక్కడ మన పిండాండాన్ని తీసుకుంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అన్నీ వస్తాయన్నమాట. అలాగా ఈ ప్రకృతి సంబంధమైనటువంటి ఆ మాయ నుంచి, అవిద్య నుంచి ఏర్పడినటువంటి ఆ ప్రపంచం అంతాను, అవిద్య నుంచి ఏర్పడినటువంటి ఈ స్థూల శరీరాలు, సూక్ష్మ శరీరాలు, కారణ శరీరాలు ఇవన్నీ కూడాను క్షరపురుషుడు అంటారు. క్షరపురుషుడు అంటే ఏమిటి అర్థమైంది ఇప్పుడు మనకి. ఇప్పుడు మన దేహంలో అయితే స్థూల సూక్ష్మ కారణ శరీరం, అదేవిధంగా కనిపించేటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భూతాల యొక్క ఈ కనిపించేటువంటి శరీరాలు అన్నీ కలిసి క్షరపురుషుడు అని అంటున్నాం అన్నమాట. అర్థమవుతుందా? అన్ని శరీరాలు, ఉత్పత్తి నాశనం ఉన్నటువంటి అన్ని భూతాల యొక్క శరీరాలన్నింటినీ కలిపి క్షరపురుషుడు అంటున్నాం. ఇంకొకడు అక్షర పురుషుడు. వీడెవరయ్యా అంటే, ఆత్మజ్ఞానంతో తప్ప వేరే విధంగా నశించినటువంటి కూటస్థం అని చెప్పబడేటువంటి కారణోపాధియగు మాయని అక్షర పురుషుడు అంటారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఏమీ లేదు. మాయ అవిద్య, మాయ అవిద్యే.
మాయనేమో అక్షర పురుషుడు అంటారు, అవిద్యనేమో క్షరపురుషుడు అంటారు. ఎలాగంటే మాయ అనేది మనకి శరీరం ఎలాగో ఈశ్వరుడికి మాయ శరీరం. ఎందుకు అవసరమైంది ఈశ్వరుడికి మాయ శరీరము? సృష్టి చేయాలి కాబట్టి. సృష్టి చేసే పనే లేకపోతే సచ్చిదానంద స్వరూపంగా అలాగే ఉండిపోతాడు ఆయన. కానీ నేను అనేక మగుదునుగాక అనేటువంటి సంకల్పంతో సృష్టి జరిపేటువంటి ఆ యొక్క నేపథ్యంలో ఈ సచ్చిదానంద పరబ్రహ్మము మాయతో కూడి సృష్టిని చేస్తాడు అంట. కాబట్టి చెయ్యాలి అంటే సచ్చిదానంద పరబ్రహ్మానికి అతను ఒక్కడే ఏమీ చేయలేడు. అది శక్తితో మాయ సృష్టిని చేస్తుంది, కానీ ఆయన నిర్వికారుడు అనమాట. అర్థమవుతుందా? కాబట్టి ఆయనకి మనకిప్పుడు మనలో చైతన్యం ఉంది. ఆ చైతన్యం నేను ఇప్పుడు మాట్లాడమంటే మాట్లాడుతుందా? ఈ శరీరం ఉండాలి. ఈ శరీరంలో వాక్కు అనేటువంటి ఇంద్రియం ఉండాలి. అర్థమవుతుందా? ఈ మనసు ఆ వాకు ద్వారా మనసులో ఆలోచన పుట్టాలి. నేను మాట్లాడేటువంటి ప్రతి ఆలోచన నా మనసులో పుట్టాలి. ఈ మనసులో పుట్టి ఆ మనసులో నుండి వాక్కు అనేటువంటి ఇంద్రియం ద్వారా బయటకు వస్తుంది. ఈ శరీరం అనేదే లేకపోతే నా లోపల నాకు ఆలోచన తయారవ్వదు. అది ఆ ఆలోచన వాక్కు ద్వారా బయటికి రాదు. మీ శరీరంలో చైతన్యం అనేది లేకపోతే మీ యొక్క శ్రవణేంద్రియం ద్వారా నేను మాట్లాడే మాట గ్రహించదు శ్రవణేంద్రియము. ఆ శ్రవణేంద్రియం గ్రహించిన మనసుకు వెళ్తుంది, మనసుకు బుద్ధికి వెళ్తుంది. ఈ విధంగా ఒక ప్రాసెస్ జరుగుతుంది అనమాట. అర్థమవుతుందా? ఇది ఉపాధి. ఈ ఉపకరణం అనేది లేకపోతే నేను మాట్లాడలేను. కాబట్టి సృష్టి జరగాలి అంటే శక్తి ఉండాలి. అదే ఆ శక్తిని ఏమంటారంటే మాయ అంటున్నాం అక్కడ. ఇదేమో అవిద్య అంటున్నాం. ఇక్కడ పిండాండం దగ్గర అవిద్య అంటున్నాము, ఈశ్వరుడి దగ్గర మాయ అంటున్నాం. ఏమిటి తేడా అంటే మాయ శుద్ధ సత్వం ఉంటుంది, దాంట్లో రజో తమో గుణాలు ఉండవు. ఆయనకున్నటువంటి ఉపాధిలో ఆయనకున్న శరీరం ఎట్టాదంటే మాయ అనేటువంటి ఆ శరీరానికి రజస్తమో గుణాల యొక్క ప్రాబల్యం అక్కడ ఉండదు. అందులోనూ ఆ మాయ అనేది అంటే పరమాత్మ యొక్క హై హ్యాండ్గా ఉంటాడు, పరమాత్మ యొక్క అధీనంలో ఉంటుంది ఆ శరీరం అక్కడ. అయితే ఇక్కడ ఏంటంటే పిండాండంలో మనకున్నటువంటి ఈ అవిద్య అనేటువంటి ఈ దేహం చూసారా, అవిద్య కింద ఏమేమి వస్తాయి? స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం, అన్ని శరీరాలు కూడాను అవిద్య జనితాలే కదా. మరి ఈ శరీరం ఏంటంటే దీంట్లో సత్వంతో పాటు రజస్సు తమో గుణాలు కూడా కలిసి ఉంటుంది. అర్థమైందా? కలుషితమైనటువంటి సత్వం, మలిన సత్వము అంటుంటాం దీన్ని. ఇది మలిన సత్వం. ఏది మనకున్నటువంటి ఉపాధి మలిన సత్వం. ఈశ్వరుడి ఉపాధి శుద్ధ సత్వం అన్నమాట. అర్థమవుతుందా? ఈశ్వరుడి ఉపాధి శుద్ధ సత్వము, జీవుడి ఉపాధి మలిన సత్వము. ఆ ఈశ్వరుడి యొక్క ఉపాధి మాయని అక్షర పురుషుడు అంటారు. ఈ జీవుడి భూతాల యొక్క ఈ యొక్క అవిద్యని క్షరపురుషుడు అంటారు. ఈ మాయ పోవాలి అంటే కేవలము ఆత్మజ్ఞానంతో తప్ప అది నశించదన్నమాట. కారణోపాధి అంటాం దాన్ని. కారణోపాధి సృష్టి రావడానికి కారణోపాధి అంటాం. ఈశ్వరుడి చుట్టూ ఉన్నటువంటి ఆ మాయని కారణోపాధి అంట. దాని కారణంగానే సృష్టి వస్తుందన్నమాట. ఇది కార్యోపాధి మనది. ఏంటంటే కార్యాలు. మట్టి కుండగా తయారవుతుంది కదా, చెప్పుకున్నాం కదా. పరమేశ్వరుడు ఉపాదాన కారణం, నిమిత్త కారణం అని చెప్పుకొని ఉన్నాం. పరమేశ్వరుడు మట్టితో కుండ తయారైంది. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఏంటంటే కార్యం అనమాట, అంటే కుండలం అన్నమాట. కుండలం కారణం ఏంది? మట్టి. ఆ మాయ నుండి కుండలు తయారైనాయి. అర్థమవుతుందా? కాబట్టి క్షరపురుషుడు అంటే ఎవరంటే అవిద్యోపాధితో ఉన్నటువంటి వీడు. అక్షర పురుషుడు అంటే ఆ ఈశ్వరుడు చుట్టూ ఉన్నటువంటి శుద్ధ సత్వంతో కూడినటువంటి మాయని అక్షర పురుషుడు అంటారు. మరి మాయని పోగొట్టాలా అని అంటే పోగొట్టుకోవాలంటే అది కేవలం ఆత్మజ్ఞానంతో తప్పితే, అంటే ఆ జ్ఞానం అనేది ఆత్మజ్ఞానం అనేది కలిగినప్పుడు మాత్రమే మాయని తొలగించగలం. అంతవరకు అది గట్టిగా ఉంటుందండి. మాయని తొలగించేదానికి అవకాశం ఉండదన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి క్షరపురుషుడు అంటే ఏంది, అక్షర పురుషుడు అంటే ఏందో తెలిసింది. క్షరపురుషుడు అంటే ఏమనుకున్నాము? అవిద్య శరీరాలు ఇవన్నీ కూడా క్షరపురుషుడు అనుకున్నాం. అక్షర పురుషుడు అంటే మాయని అక్షర పురుషుడు అని అనుకున్నాం అనమాట. సరే, ఇప్పుడుగా కూటము అంటే ఏంటంటే వంచన లేకుండా మోసం అనమాట. నిజాన్ని కప్పి ఉంచి వేరే విధంగా ప్రదర్శించడాన్నే ఇక్కడ కూటము అనేటువంటి పదం వస్తుంది. కూటస్థం అంటే అర్థం ఏంటంటే అసలు విషయాన్ని మరుగుపరిచి వేరే దాన్ని, ఉదాహరణకి అసలు తాడుని మరిపించి పాములాగా కనిపించడం. అర్థమవుతుందా? పరమాత్మని మరిపించి ప్రపంచంలాగా కనిపించడం, సూర్యరశ్మిని మరుగును పరిచి నీళ్లులాగా కనిపించడం. ఇదన్నమాట మాయ అంటే అన్నమాట.
కాబట్టి ఈ మాయ ఏంటిది? ఆవరణ దోషము, విక్షేపణ. ఆవరణ విక్షేపణలతో ఏంటంటే ఉన్నది లేనట్టుగా, అంటే ఉన్నదాన్ని కప్పేసేయడం ఆవరణ. తమో గుణం లక్షణం ఆవరణం. మనలో ఉన్నటువంటి, మనం చెప్పాం కదా మలిన సత్వం అని, మనది మలిన సత్వం అని ఏమన్నాము? సత్వగుణంలో ఏది ఉంది? మన రజోగుణము తమో గుణం ఉంది. ఈ తమో గుణం చేసే పని ఏంటంటే ఆ వజ్రాన్ని కప్పేస్తుంది. బురదలో పడిపోయింది వజ్రం, బురద చుట్టేసింది, ఆ ప్రకాశం ఆత్మప్రకాశం కనపడుతుంది బయటికి, కప్పేసింది. అతడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు అయినటువంటి ఆ పరమాత్మని లిమిట్గా అయిపోయి అది నేను దేహాన్ని, నేను ప్రాణాన్ని, నేను మనసుని, నేను ఇంద్రియాలు అనే దానికి పడగొట్టేసింది ఆవరణ దోషం, తమోగుణం యొక్క లక్షణం. ఈ రజోగుణం ఏం చేస్తుంది? ఉన్నది ఒక దాని మీద ఉండి విక్షేపం, ఊరికి అటు ఇటు సంకల్ప వికల్పాలు, అది ఇదిగా వికల్పాన్ని కలగజేసి మనుషుని చిత్తాన్ని శాంతి లేకుండా చేయడం ఏంటది? రజోగుణం యొక్క విక్షేపణం అనమాట. ఈ ఆవరణ విక్షేపణలు అన్నీ కూడాను వేటి యొక్కటంటే ఈ ఉపాధి యొక్క ధర్మాలు, అవిద్య యొక్క ధర్మాలు. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు మనకి ఈ క్షరపురుషుడు అంటే ఏంటి, అక్షర పురుషుడు అంటే ఏంటి మనకి అర్థమైందనమాట. ఇప్పుడు మాయను ఉపాధిగా గల పురుషుడే కూటస్థుడు. మాయని ఉపాధిగా గల పురుషుడే కూటస్థుడు అంటే ఈశ్వరుడు అనమాట. మాయని ఉపాధిగా కలిగినటువంటి పురుషుడిని కూటస్థుడు అంటున్నాము, ఈశ్వరుడు ఆయన. కారణోపాధి కలిగినటువంటి వాడు ఇప్పుడు అంటే ఆయన్నే మనం ఏమనొచ్చు? కారణోపాధి. ఎందుకంటే ఆ కారణం నుంచే కదా కార్యం ప్రపంచం అంతా వచ్చింది. కారణోపాధి కలవాడే అని అర్థం వస్తుంది అనమాట. ఇది అక్షరం అన్నమాట. అక్షరము అంటే అది అక్షరము అంటే క్షరము లేనిది. ఎంతవరకు క్షరం లేదు, ఆత్మజ్ఞానం వచ్చే వరకు కూడాను ఆ లోపల పురుషుడికి అక్షరం కానీ, మాయ మాత్రం జ్ఞానం కలిగినట్లయితే మాయ వెళ్ళిపోతుంది అనమాట. అర్థమవుతుందా? ఆ జ్ఞానం కలిగినప్పుడే ఈ యొక్క మాయ అనేది నశిస్తుంది. జ్ఞానం కలిగినంత వరకు ఆ మాయ మనని భ్రమింపజేస్తూనే ఉంటుందన్నమాట. అర్థమైందా? కాబట్టి జ్ఞానం కలిగినప్పుడే దీనికి నాశనం అనమాట. ఈ క్షరమును అక్షరాన్ని రెండింటినీ కూడాను చైతన్య ఇప్పుడు మనం ఎట్లా చెప్పుకోవాలి? ఈ క్షర పురుషుణ్ణి అక్షర పురుషుణ్ణి ఏంటంటే చైతన్యానికి ఉపాధులు అని చెప్పుకోవాలి. పురుషుడు అంటున్నావే మరి, సరే దానికి మళ్ళీ చెప్పుకుందాం. చైతన్యానికి ఉపాధులు, ఇది జీవ చైతన్యానికి ఉపాధి వచ్చి క్షర పురుషుడైతే ఈశ్వర చైతన్యానికి ఉపాధి వచ్చి అక్షర పురుషుడు. అర్థమైందా? జీవ చైతన్యానికి ఉపాధి క్షరపురుషుడైతే ఆ ఈశ్వర చైతన్యానికి ఉపాధి వచ్చి అక్షర పురుషుడు. కాబట్టి ఈ రెండు ఉపాధులుగా ఉన్నాయి. ఉపాధులుగా ఉన్నాయి. ఆడు ఉపచారంగా వీటిని పురుషుడు అంటున్నాం, అంతేగాని ఈ పురుషుడు అని కాదు అర్థం ఇక్కడ అనమాట. ఈ జీవ చైతన్యానికి ఉపాధిగా ఉంది కాబట్టి ఇక్కడ ఏంటంటే క్షరపురుషుడు అంటున్న పురుషుడు అనేటువంటి వాక్యాన్ని వాడుతున్నాం అనమాట. ఆయనకి ఎవరికి? ఆ చైతన్య రూపమైనటువంటి పురుషునికి ఇవి సంకేతంగా, చైతన్య రూపమైనటువంటి పురుషునికి, జీవరూపంగా ఉన్న పురుషునికి ఉపాధంగా ఉంది కాబట్టి ఇది క్షరపురుషుడు అంటున్నాము. ఈశ్వర రూపంగా ఉన్నటువంటి ఆ ఈశ్వర చైతన్య పురుషునికి ఉపాధిగా ఉంది కాబట్టి అది అక్షర పురుషుడు అంటున్నాం. పురుషుడు అనే పదం ఊరికే సంజ్ఞా మాత్రంగా అంటున్నాము. కాబట్టి ఇది మనం కొంచెం అర్థం చేసుకోవాలన్నమాట. ఈ శ్లోకం మామూలుగా స్కాంద పురాణంలో కూడా ఉన్నదట. ఈ శ్లోకంలో కూటస్థ శబ్దానికి చాలామంది చాలా రకరకాల, మనం ముందు అనుకున్నాం కదా టీకా అర్థాలు చెప్పారనమాట. ఇప్పుడు ఆ అక్షర పురుషుణ్ణి వచ్చి అవ్యక్త మాయ అనే అర్థం చెప్పారు. కొందరైతే ఈ మాయ అని అర్థం చెప్పారు. కొందరు ఏంటంటే అవినాశి క్షేత్రజ్ఞ జీవుడని కూడా చెప్పారట. అయితే జీవుడని చెప్పడానికి కుదరదు. ఎందుకు కుదరదు అంటే మొదట చెప్పినటువంటి మాయ అని చెప్పినారే అదే దీనికి సమంజసంగా ఉంటుంది. ఏది? క్షరపురుషునికి మాయ అన్నదే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు ఈ వ్యక్తము అవ్యక్తం రెండింటికి వేరుగా ఉండేటువంటి పరమాత్మని పురుషోత్తముడు అంటాము అన్నటువంటి భావాన్ని 17-18 శ్లోకాలు స్వామి వెంటనే చెప్తున్నాడు. ఇది 16వ శ్లోకం. 17-18లో ఈ మాయోపాధికి అదేవిధంగా అవిద్యోపాధికి వేరుగా ఉన్నటువంటి పరమాత్మ పురుషోత్తముడు అనే పేర్లతో లోపల చైతన్యం ఉందయ్యా అని చెప్పబోతున్నాడు. కాబట్టి దీన్ని ఇలా క్షేత్రజ్ఞుడని చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి మాయా అని చెప్పడమే కరెక్ట్ అయినటువంటిది అన్నది అభిప్రాయం ఎక్కువ మంది వ్యాఖ్యానకారులు చేస్తున్నారన్నమాట. కాబట్టి మనకు అక్షరుడు అంటే ఇప్పుడు మనం ఎట్లా చెప్పుకోవాలి క్లియర్గా మళ్ళీ ఇంకొకసారి చెప్పుకోవాలంటే ఏంటంటే క్షరము అంటే అవిద్యోపాధి గల జీవుడు అని అనుకోవచ్చేమో.
అక్షరుడు అంటే మాయోపాధి గల ఈశ్వరుడు అనేనా చెప్పొచ్చు, కానీ అంతేగాని అవిద్యోపాధి కలిగినటువంటి జీవుడు అనేనా చెప్పొచ్చు అనమాట. కాబట్టి కూటస్థ శబ్దానికి ఇక్కడ నిరుపాధిక శుద్ధాత్మ అని చెప్పడం మాత్రం కుదరదు అనమాట. ఎందుకు కుదరదు అంటే 17-18 శ్లోకంలో ఆ కూటస్థుడు ఇవన్నీ సాక్షీభూతమైనటువంటి పరమాత్మగా చెప్పబడింది. కాబట్టి ఇక్కడ క్షరపురుషుడు అంటే అవిద్యోపాధి అనుకోవచ్చు, లేక అవిద్యోపాధితో కూడిన జీవుడు అనుకోవచ్చు, లేదా అక్షర పురుషుడు అంటే మాయోపాధి అనుకోవచ్చు, లేదా మాయోపాధితో కూడినటువంటి ఈశ్వరుడు అనైనా అర్థం తీసుకోవచ్చు అని ఎక్కువ మంది ఆ వ్యాఖ్యానకారుల యొక్క అభిప్రాయం అన్నమాట. ఇది కొంచెం ఈ కాన్సెప్ట్ కొంచెం జాగ్రత్తగా మళ్ళీ కొద్దిగా మనసు పెట్టి వింటే కానీ అర్థం కాదు. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవింద అర్పణం. ఓం శాంతి శాంతి శాంతి.